కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉడతా రాజశేఖర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. జిల్లా అధికారులు ఎడ్యుకేషన్ యాక్ట్ను అమలు చేయాలని పోరాటం చేస్తున్న అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఎడ్యుకేషన్ యాక్ట్ను అమలు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మీడియా మిత్రులకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఉడతా రాజశేఖర్ యాదవ్. నేను జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా స్టేట్ నాయకులు సిక్రం నారాయణ గారు, మా జిల్లా నాయకులు శ్రీనివాసరావు గారు, మా గౌరవ అధ్యక్షులు మల్రెడ్డి కోటారెడ్డి గారు, వాళ్ళ సమక్షంలో ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించాము. అందులో సారాంశం ఏంటంటే, గతంలో కూడా పోయిన వారం కూడా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారికి మనం వినతి పత్రం సమర్పించాము. ఆ రోజు ఏంటంటే మా దగ్గర సరైన జీవోలు లేవు, కేవలం వినతి పత్రం ఒకటే మనం సమర్పించాము. విషయం ఏంటంటే స్కూళ్ళు కాలేజీల మీద వాటి మీద మేము పోరాటం చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఈ పోరాటం దిశగా జీవోతో పాటు వచ్చాము. ఈరోజు లాస్ట్ టైం ఏంటంటే జీవో లేదు కాబట్టి డిఓ గారిని పిలిచారు. డిఓ గారిని అడిగి మీకు 1982 జీవో మీకు యాక్ట్ ఒకటి ఉంది, అది మీకు తెలుసా అని అంటే నాకు తెలియదండి, నేను 3 నెలల నుంచి వచ్చి నాకు ఏ జీవోలు తెలియదు, నాకు ఇంకా నోటీస్ రాలేదని చెప్పి ఆయన అన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉందండి ఆ మాట. మేము ఈరోజు ఫుల్ జీవోతో ఈరోజు కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము. ఆయన చాలా సానుకూలంగా స్పందించి అడిషనల్ డిఓ గారు ఉన్నారు, పిలిచారు, చెప్పారు ఆయనకి, అమ్మా ఏందమ్మా ఇది జీవోలు తెలుసా మీకంటే ఉంది సార్, జీవోలు ఉన్నాయి. ఆ జీవోల ప్రకారం ఎక్కడ ఏ స్కూళ్ళు కానీ ఏ కాలేజీలు కానీ వాటి మీద ఆ జీవోల ప్రకారం స్పందించడం లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటా, వాళ్ళ ఇష్టానుసారంగా వసతులు లేకుండా స్టూడెంట్స్కి కానీ వచ్చిన పేరెంట్స్కి కానీ వాళ్ళ భావం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే కరెక్ట్గా సమాధానం ఎక్కడ ఇవ్వడం లేదు. దాని మీద మేము 2-3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. అయినా కానీ ఎక్కడ కూడా మార్పు రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడంటే ఇంకా ప్రతి వారం దీని మీదే మేము పోరాటం చేస్తున్నాము. ఫస్ట్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఈ యాక్ట్ 2009, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2012 అండ్ 2017, నేషనల్ బిల్డింగ్ కోడ్ NBC 1997 మరియు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల నియమాలు, విద్యార్థుల సిబ్బంది మరియు పాఠశాల పరిసరాల భద్రతా చర్యలు అమలు, వివిధ ప్రభుత్వ పాఠశాలల అనుమతి పత్రాల జారీ విస్తృతి తనిఖీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ SMC ఏర్పాటు, వీరికి శిక్షణలకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ గారిని కోరాము. చేస్తానని చెప్పారు. నెక్స్ట్ వీక్ మళ్ళా కూడా ఇదే దిశగా ఇదే అర్జీ కూడా మళ్ళా కలెక్టర్ గారికి ఇస్తాము. దీన్ని సాధించేంత వరకు పోరాటం చేస్తాము. దీన్ని స్టేట్ వైడ్ విస్తరించి స్టేట్ కమిటీల్లో కూడా దీన్ని పెట్టి అక్కడ ప్రతి జిల్లాలో కూడా మేము దీన్ని విస్తరించేలాగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటాను. నమస్కారం.